హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు వీడియోలో గుమగుమలాడే మటన్ కీమా దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ కీమా తీసుకుని ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసి ఒక పెద్ద ప్లేట్ లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని ఒక గంట సేపు వాటర్ లో నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ తయారు చేసుకోవడం కోసం కొద్దిగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అలాగే పుదీనా తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి మసాలా తయారు చేసుకోవడం కోసం ఒక మిక్సీ గిన్నెలో కొద్దిగా ధనియాలు, కొద్దిగా లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే కొద్దిగా షాజీరా ముక్కలు, కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా గసగసాలు ఇవన్నీ వేసాక ఫైనల్ గా కొద్దిగా బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా యాలకులు వేసి మిక్సీ గిన్నెపై మూత పెట్టేసి పౌడర్ కింద ఆడుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దాకా పెట్టి అందులోకి కొద్దిగా నెయ్యి వేసి బిర్యానీకి సంబంధించిన సరుకులు ఉంటాయి కదా, మసాలా దినుసులు, ఆ మసాలా దినుసులన్నీ వేసి గరిటతో పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనిచ్చాక ఇందులోకి ముందుగా మనం నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న కీమా ఉంటుంది కదా, ఆ కీమా అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఈ మటన్ కీమాని అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి. కీమాలో ఉన్న వాటర్ బాగా తేలాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం వేసుకున్నాక మళ్ళీ తగినంత సాల్ట్ వేసి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులోకి కొద్దిగా గరం మసాలా వేసి మళ్ళా ఒకసారి వేగనిచ్చాక ముందుగా మనం మిక్సీలో ఆడుకున్న బిర్యానీ మసాలా పౌడర్ ఉంటుంది కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసి ఇప్పుడు గరిటెతో ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులోకి కొద్దిగా నెయ్యి వేసి ఇందులోకి 2 కప్పుల జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ జీడిపప్పు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చాక ఒక పెద్ద గిన్నెలోకి సెపరేట్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కొద్దిగా నెయ్యి వేసి మళ్ళా మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ఉంటుంది కదా, వాటిని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలి. ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి. దీంతో పాటు 4 నుండి 5 స్పూన్ల పెరుగు వేసుకుని ఇందులోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా మ్యారినేట్ చేసినట్టు మనమైతే బాగా మిక్స్ చేసుకుని ఈ బౌల్లోకి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి పెట్టుకున్న మటన్ కీమా ఉంటుంది కదా, ఆ మటన్ కీమాలోకి ఈ మిక్సర్ అంతా వేసేసుకోవాలి. చేత్తో ఈ మటన్ కీమాలో ఈ మిక్సర్ బాగా కలిసేలాగా మనం మసాజ్ చేసుకుంటూ 2 నుండి 3 నిమిషాలు అయితే బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి మటన్ కీమా అంతా పర్ఫెక్ట్ గా అయితే ముద్ద కింద మిక్సర్ కింద తయారవుతుంది. ఇలా మనం కలుపుకున్నాక ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం అయితే పిండుకోవాలి. పిండేసుకున్న తర్వాత ఈ దాకలోనే ఇలా అద్దుకుని ఇప్పుడు ఈ దాకనైతే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ రైస్ తయారు చేసుకోవడం కోసం ఒక కుక్కర్ గిన్నెలో కానీ లేకపోతే ఒక పెద్ద గిన్నెలో కానీ వాటర్ వేసుకుని అందులోకి కొద్దిగా పసుపు అలాగే బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, ఆ బిర్యానీ సరుకులు వేసి ఇప్పుడు ఇందులో వాటర్కి సరిపడా సాల్ట్ వేసి తర్వాత ఇందులోకి సన్నగా చీర పెట్టుకున్న 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకున్నాక మనకి వాటర్ ఎలా పొంగాక ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, ఆ రైస్ అంతా వేసేసి కాసేపు అయితే ఈ రైస్ ని ఉడకనివ్వాలి. స్టవ్ మీద మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న కీమా ఉంటుంది కదా, ఆ కీమా దాకనైతే పెట్టి 7 చీరిన పచ్చిమిరపకాయలు వేసి ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా ఇందులోకి అయితే జల్లుకోవాలి. ఇప్పుడు వాటర్ ఎలా పొంగాక ఇందులో కొద్దిగా పుదీనా వేసి రైస్ని అయితే చూసుకోవాలన్నమాట. మనకి 70% కుక్ అయిన తర్వాత ఈ రైస్ని అయితే సెపరేట్ చేసుకుని మనము దమ్ కింద అయితే వేసుకోవాలి. ఇలా మనం ఒక మెతుకు తీసుకుని చూస్తే విరుగుతుంది. అప్పుడు మనకి 70% కుక్ అయిందని తెలిసిన తర్వాత వాటర్ లేకుండా చిల్లుల గరిటతో రైస్ని అయితే ఈ కీమాలోకి వేసుకుని మిగిలిన వాటర్ని ఇందులోకి వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే కొద్దిగా పుదీనా జల్లుకుని తర్వాత ఇందులోకి ముందుగా మనం నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఉంటాయి కదా, జీడిపప్పు అయితే వేసుకుని దీనిపైన మూత పెట్టేసి అస్సలు గాలి వెళ్లకుండా కొద్దిగా బరువు అయితే పెట్టుకోవాలి. మనం హై ఫ్లేమ్లో 8 నిమిషాలు ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో 20 నిమిషాలు ఉంచి కట్టి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా గరిటెతో కింద నుండి పైకి కలిపితే తిరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ మటన్ కీమా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. ఒక ప్లేట్లో పెట్టుకుని దీనిపైన నిమ్మకాయ అలాగే ఉల్లిపాయ పెట్టుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్ది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.